నారాయణపేట జిల్లాలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. మద్దూరు మండలం దమఖాన్పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి బోయిని సవిత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా గ్రామంలో గడప గడపకు తిరుగుతూ తమకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేయాలని గ్రామ ప్రజలను కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి బోయిన నవిత మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే తమ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు ఒక్కసారి సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. ప్రజలు ఆలోచించి తమ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ మండల నాయకులు సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించి అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. గ్రామ సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా టీఆర్ఎస్ నాయకులు అయితే మద్దతుగా నిలిచి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, చెప్పండి, ఇప్పుడు మీ ప్రచారం గ్రామంలో ఎలా జరుగుతుంది? బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఈ దమ్గాన్పూర్ గ్రామంలో ఇదివరకు కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాల్లో చాలా బాగున్నాయని చెప్పేసి ఈ దొంగ ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అరాచక పాలన చేస్తూ ఉంది. ఈ రెండేళ్ళు చూసి ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు గ్రామ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా మేము చెప్పలే, కానీ అన్ని హామీలు నిరూపించి చూపించినాడు. దళిత బంధు ఇస్తా అని చెప్పలే, కేసీఆర్ కిట్ ఇస్తామని చెప్పలేదు, సీఎం రిలీఫ్ ఇస్తామని చెప్పలేదు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవన్నీ ఏం అడగకుండా చేసినాడు. కానీ ఈ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎట్లా ఉన్నాయని చెప్పేసి మేనిఫెస్టోలో ఇచ్చేసి బాండ్ పేపర్ రిలీజ్ చేసి ఇవి ఇస్తామని చెప్తానంటే ఏవి ఇవ్వకుండా ఇప్పటివరకు 2 సంవత్సరాలు కాలయాపన చేసి వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ యొక్క లీడర్లు దాదాపు ఎక్కడ పోయినా అరాచకాలు, ఏ వ్యవస్థకు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా పోలీస్ స్టేషన్కి పోయినా కూడా లంచగొండితనాలతో తీసుకొని ముందుకెళ్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పాలనలో కింది నుంచి పైసరకు దాదాపు మొత్తం టోటల్గా ఇదే వ్యవస్థ ఉంది. ఒక బిల్లుకు పోవాలంటే కూడా చాలా ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంది. అన్నీ కూడా ఈరోజు అమాయకులు అనుకుంటున్నారు ప్రజలు. ఈ వ్యవస్థని రూపుమాపాలని చెప్పేసి ఈ బీఆర్ఎస్ అభ్యర్థి నవిత ఆధ్వర్యంలో ఈరోజు దమ్గాన్పూర్ గ్రామంలో పట్టపౌలుగా దాదాపుగా అందరేసి ఏకగ్రీవంగా మొత్తం అందరుగా మద్దతు తెలిపి సర్పంచ్ అభ్యర్థిగా మేము గెలిపిస్తామని చెప్పేసి అందరు ఈ గ్రామ ప్రజలందరూ ముందుకొచ్చేసి ఈ బోయిన నవితను మేము గెలిపిస్తాం, మేము అండగా ఉంటామని చెప్పేసి అందరూ కూడా ముందుకొస్తూ ఉన్నారు. అది చూసి తట్టుకోలేక ఈరోజు మేము ఒక బండి పెట్టినారు. వాళ్ళు ఆ బండి పెడితేనంటే మేము డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి మేము ఒకటి బండి పెట్టుకొని పోతేనంటే పోలీసు వాళ్ళని తెచ్చి వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతగానో గుండెలతనమా, దాదాపుగా అరాచక పాలన. ఒక సీఎం కాన్స్టిట్యూన్స్ అంటే ఎట్లా ఉండాలి? దాదాపు ఉన్నతనంగా ఉండాలి. మేము దాదాపు ఉన్నతనంగా ఉన్నాము. ఒక ప్రతిపక్షంలో ఉండి ఉన్నతనంగా ఉంటే ఒక పోలీస్ బందోబస్తు పెట్టేసి ఏం చేస్తారో చూసుకుందాం అనే మూమెంట్గా తెచ్చి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ దమ్గాన్పూర్ గ్రామంలో పటేలా మేము ఉన్నాం, మీకు బోయిన నవితను మేము గెలిపిస్తాం, మీకు తండోపతండగాలో వచ్చి మేము దాదాపు కత్తెర గుర్తుకి ఏదైతే అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థిని మేము గెలిపి చూపిస్తాం. బీఆర్ఎస్కు మద్దతుగా ఈరోజు రేపు వచ్చే ప్రభుత్వం కూడా 2 ఏళ్ల ప్రభుత్వం మనది ఉంటుంది. ఈ 3 ఏళ్ల ప్రభుత్వాల్లో మేము తట్టుకొని నిలబడి రేపు వచ్చే కేసీఆర్ ప్రభుత్వంలో మేము కూడా సంక్షేమ పథకాలు తెచ్చి ఊరు డెవలప్మెంట్కు మేము ఆశిస్తామని చెప్పేసి నవిత ఆధ్వర్యంలో కోరుకుంటా ఉన్నారు. మీరు ప్రచారానికి గ్రామంలో తిరుగుతున్నప్పుడు మీ ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? మీకు మంచి స్పందన ఉందండి. ఈరోజు వాళ్ళు ఏం చేసినా కూడా కేసీఆర్ గుర్తొస్తూ ఉన్నారు. మేము ముందుకు వెళ్తానంటే వాళ్ళది మంచి చెప్పడానికి పోతే ఓల గురించి చెప్తున్నారు. 2500 అంటే మేము ఇచ్చలేమమ్మా, మీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినారు, 2500 రాలేదు. అత్తకేమో 4000 ఇస్తామన్నారు, కోడలికేమో 2500 ఇస్తామన్నారు, అవన్నీ రాలేదు. మేము కేసీఆర్ వస్తేనంటే మేము ఏ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేపేయడానికి ఉన్నాం. మీరు రేవంత్ రెడ్డి ఇచ్చినారు, మీకు బాండ్ పేపర్లు ఇచ్చినారు, మీరు ఆ పట్ట ఇప్పుడు అడగాలి. ఇంటింటికి వస్తున్నారు కదా, వాళ్ళని పట్టే అడగాలి. అడుగుతారంటే వాళ్ళు ఏ విధంగా చేస్తారో ఒకసారి చూడాలి. మేము కూడా ఆ పథకాలు ఎలా రావో మేము మీరందరూ ముందు ఉండండి. మీ అత్తకి ఎట్లా రావు 4000, కోడలికి 2000 ఎట్లా రావు, మీ ముందుండి సర్పంచ్ అభ్యర్థిని గెలిపియండి. మేము మొత్తం టోటల్గా చేసి చూపిస్తాం. మెడల్ వంచి వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయో, అత్తకు 2500, కోడలికేమో 2500, అత్తకేమో 4000 మేము ఇప్పించే ప్రయత్నం మేము చేస్తూ ఉంటాము. ఇంకోటి వికలాంగులకు 6000 అని చెప్పినారు, అది కూడా రాలేదని చెప్తా ఉన్నారు. ఇవన్నీ దాదాపు స్వచ్ఛందంగా ప్రజలు వలుకుతూ ఉన్నారు. ఈ విధంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మీరు గ్రామంలో తిరిగేటప్పుడు గ్రామంలో ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చి ఇప్పటివరకు ప్రధానంగా దృష్టికి వచ్చే పాలనలో ఈ గ్రామ అభివృద్ధికి డ్రైనేజీ వ్యవస్థ అని చెప్పేసి కొద్దిగా కోరుకుంటా ఉన్నారు.
సీసీ రోడ్లు అయితే ఇదివరకే మా సర్పంచ్ అభ్యర్థి పోలీస్ రేఖ ఆధ్వర్యంలో మేము అందరూ పనిచేసి డెవలప్మెంట్ తీసుకున్నామండి. ఇంతకుముందు కూడా సీసీ రోడ్లు మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు ఉన్న ఏదైతే గల్లీలో ఉన్న సీసీ రోడ్స్ డ్రైనేజ్ వ్యవస్థను ఏదైతే ఉందో ఆ డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం టోటల్గా తీసి మంచిగా చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నామండి. మీరు ప్రజల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి హామీలతో ఓట్లకి వెళ్తున్నారు గ్రామ ప్రజలకు? మేము మాకు చేసిన ప్రయత్నం ఒకటండి, కేసీఆర్ చేసిన పథకాల్లో ముందుకు వచ్చేసి సర్పంచ్ అభ్యర్థిని గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. ఇవన్నీ దాదాపు మేము చేసిన ఏవైతే ఉన్నాయో అన్ని అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మేము చిన్న ఎల్ఓసి కళ్యాణ లక్ష్మి కానీ దాదాపుగా ప్రజల కండగా ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి విజయభాస్కర్ రెడ్డి మామగారు మేమందరం ముందరుండి గ్రామ ప్రజల అండతో మేము ప్రజలకు ముందుకు వెళ్ళాం. అందుకోసం తండాలుగా స్వచ్ఛందంగా మా ఎంట ఉండి గెలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బోయి నవిత గారిని. మేమేమనుకున్నామంటే సామరస్యంగా ఈ గ్రామంలో ఒక బీసీకి వచ్చింది, బలహీన వర్గాలకు వచ్చింది, కాంప్రమైజ్ అయ్యి మంచి ఒక ఊరిని అభివృద్ధి చేసేలో కోటేయాలని చెప్పి అనుకుంటే వాళ్ళ ప్రతిదీ అధికార పార్టీ అని మమ్మల్ని ఎట్లా చేస్తున్నారంటే అధికారమే పొద్దుగాలు లేచి అధికార పార్టీ ఒకటే వాటిని మరి అధికారం చేసి మరి ఎంత చేస్తారో మరి ఊరిని తీసుకపోయే మన విమానం లెక్కిస్తారో తెలియదు. ఇక మన ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ తిరగనికున్నాడు. ఇక ఊర్లో మావద్దనేమో ఇక అధికార పార్టీ మా ఎమ్మెల్యే గారు ముందు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటికి వస్తాడు, మంచికి వస్తాడు, చెడ్డకు వస్తాడు. నువ్వు హైదరాబాద్లో బిల్డింగ్లు ఉంటే మాకేం అవసరం? పేదోళ్ళని ఆదుకునే నాయకుడు కావాలి. మేము గత 5 సంవత్సరాల మాకు ప్రధానమైనటువంటిది మహబూబ్వాని దర్గా. ఆ దర్గాకు ఇరువైపుల నుంచి రోడ్ వేయించినాం, సీసీ రోడ్, దాదాపు 30 లక్షల రోడ్. అది గతంలో ఆడుకోనికి చాలా ఇబ్బంది ఉండే. అంతేకాకుండా ఏ గల్లీలో చూడండి, మొత్తం సీసీ రోడ్లే ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ కూడా చేపిస్తుంటే అందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ అప్పుడు కొద్దిగా మాకు ఇబ్బంది మరి బోయిని నవిత గారి యొక్క బలపరిచినటువంటి 10 మంది వార్డు మెంబర్లని నవితని ఈ గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే వచ్చే 5 సంవత్సరాలు ఈ గ్రామాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకుపోతాము. మీడియా మిత్రుల ద్వారా మేము వాళ్ళకి తెలియజేయడం ఒకటే, బెదిరిస్కం పనిచేయండి. సంతోషంగా అమ్మ అక్క అని ఆదర్శంగా ఒక అమ్మ అక్క ఇంతకుముందు ఏమన్నా ఏటీఎం కార్డులు పట్టుకొని తిరిగినప్పుడు ఇక ఏటీఎం కార్డు అక్క ఇక వాటు 2,500 వస్తుండదు అక్క, 2,500 వస్తుంది అని చెప్పి మరి ఆ ఇంటికి వచ్చింది 2,500. ఇప్పుడు ఆ 2,500 ఇస్తే మేము అంతా ఆతనెట్టనే పోతాం. ఇప్పుడు ఏటీఎం కార్డులు 500 గ్యాస్ సిలిండర్, ఇక బంగారు లక్ష్మి 8 ఏదైతే కళ్యాణ లక్ష్మి ఉంటే తులం బంగారం ఇస్తామని పూర ఎట్లా అంటే 5 మొన్న ఎలక్షన్లో చూపించారంటే మేము ఇంటికి ఎక్కడ ముందే అక్క ఇక ఏటీఎం కార్డు ఇస్తున్నాం అక్క, బాండ్ పేపర్లు ఇచ్చిరి. మరి ఆ అధికార పార్టీ నాయకులను ఒకటే అడుగుతున్నాం, ఆ బాండ్ పేపర్లు ఏడున్నాయి తీసుకురండి, గ్రామాన్ని అభివృద్ధి చేద్దాము, మీతో పాటు మేము ఉంటాము. మరి మీ గ్రామం మీ ద్వారా తెలియజేయడం ఏమంటే మా నవిత గారిని గెలిపించి మా గ్రామ ప్రజలంతా ఆశీర్వదించి గెలిపిస్తే ఈ 5 సంవత్సరాలు కూడా మేము ఇంకా అభివృద్ధి చేస్తాం. బీద బలహీన వర్గాలు వెంటనే ఉంటాం. మాకు అధికార పార్టీ అవసరం లేదు, దౌర్జన్యం అవసరం లేదు. మేము ప్రేమతోన సామరస్యంగా అమ్మ అక్క తప్ప మాకు వేరే రాదు. అవతలనేమో ఇప్పుడు దౌర్జన్యమే నడుస్తున్నది. పూర ఇండ్లు గులుపుతాం అంటున్నారు. మరి ఎంతవరకు ఇండ్లు గులుపుతారు? అది మరి వాళ్ళకే నడుస్తుందే. ఇది మేము కూడా ఇచ్చినాం, జాగాలు ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం, మరి భూములు కూడా ఇచ్చినాం. 200 కాళ్ళ నుంచి అమ్మిన వాళ్ళు ఉన్నారు భూములు, కానీ ఎవ్వరు అనలేదు ఇట్లా. కానీ ఇప్పుడు యా ఇంటికో ముందు అధికార పార్టీ ఇండ్లు కాల్ చేపిస్తాం, దయచేసి అవన్నీ అనకండి, ఆ ప్రభావాలు పలకకుండా బీద ప్రజలని ఎంటేసుకోండి. బీద ప్రజలు ఉంటేనే గ్రామాభివృద్ధి అవుతుంది. గ్రామ ప్రజలకు ఏం చెప్తారన్న? గ్రామ ప్రజలకు ఒకటి చెప్తున్నా నేను, మన గ్రామంలో ఉన్నటువంటి నవిత యువకురాలు ఉన్నది, ఆమెను గెలిపియండి, సుపరిపాలన అందిస్తాం. మేము రాము, ఎవరు మీ ద్వారానే ప్రతి పేదవారికి న్యాయం చేసే కార్యక్రమం చేయాలనుకున్నాం. ఎందుకంటే చైతన్యవంతులు కావాలి. ఎప్పుడు ఒకరింటనే ఓరాదు. ఆయన చెప్తే ఆయన వెంటనే మేము పోతామనేది కాదు. మీరు కూడా ఎందుకంటే నవితను గెలిపిస్తే సుపరిపాలన అందియాలనుకున్నాం. థ్యాంక్ యూ. దమ్గాన్పూర్ గ్రామ ప్రజలకు నమస్కారం అండి. గత ప్రభుత్వం మా బాలరెడ్డి గారు పోలీస్ రేఖ గారు మాకు సర్పంచ్గా ఉన్నారు. గత ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా అందించిందండి మాకు. ఎవరు ముసలోళ్ళకు మీరు మా ఊర్లో పోయిన తర్వాత కనీసం మీకు ఒక 50 ఇండ్లు తిరగండి, బాలరెడ్డి ఏం చేసిండని మీకు తెలుస్తుంది. బాలరెడ్డి అనే వ్యక్తి ఓల్డ్ మామ్నాడ్ డిస్టిక్లో మీరు ఎక్కడ పోయినా కూడా ఆయన ఎక్కడైనా మీరు వెళ్ళండి, ఆయన దగ్గర ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆయనకు తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తి ఆయనకు అండదండగా ఉంటాడు. చాలా సామరస్యంగా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి అందరితోన నిధులు తీసుకున్నాం.
ఊరిని కూడా చాలా చక్కగా అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పటికి కూడా మీకు నేను కూడా ఒక హామీ ఇస్తున్నా, ఊరి గ్రామ ప్రజలు మా ఇంటి పక్కల వాళ్ళు బాగుండాలని నేను కోరుకుంటా. ఎందుకంటే వాళ్ళు బాగున్నారంటే వాళ్ళని నేను ఆదర్శంగా తీసుకొని వాళ్ళకన్నా నేను పై స్థాయిలో ఎట్లా ఎదగాలి, బాలరెడ్డి కాకున్నారు ఇప్పుడు బాలరెడ్డి గారు లాగా నేను ఎట్లా ఎదగాలని నేను ఆదర్శంగా తీసుకున్నా. సో అట్లా మా ఊరి ప్రజలకు కూడా కాలు పట్టే గుంజే రకం మేము కాదు. టీఆర్ఎస్ పార్టీ అంటే ఓ పక్కలోడు ఎదుగుతుందంటే ఓని కాలు పట్టి గుంజే రకం మేము కాదు. ఓని ఎట్లా పైకి తీసుకురావాలి. ప్రస్తుతం ఉన్న అభ్యర్థి గురించి చెప్పండి. ప్రస్తుతం ఉన్న అభ్యర్థి గురించి యువకురాలండి. ఆమె వాళ్ళ హస్బెండ్ కూడా చాలా మంచి వ్యక్తి. ఊర్లో మీరు ఎక్కడన్నా అడగండి, వాళ్ళలాగా అరాచక పాలన ఎప్పుడూ చేయలేదు. ఇంతకుముందు కూడా ఇప్పుడు గత 2 ఏళ్ళుగా మీరు చూసుకుంటారంటే ఒక కళ్యాణ లక్ష్మి వస్తేనంటే వాళ్ళు నలుగురితోనే తిప్పించుకుంటున్నారు. నా దగ్గర కాదు, వేరే దగ్గర వండి, వేరే వాళ్ళ దగ్గర కాదు, ఇంకోరి దగ్గర పోండి అని నలుగురు దగ్గర తిప్పించుకుంటున్నారు. తిప్పించుకున్న తర్వాత లంచాలు కూడా చాలా వీళ్ళు తీసుకోవడానికి పాటుపడుతుంటారు అనమాట. ఈ ఊర్లో నిజానికి ఒక సీఎం గారు రేవంత్ రెడ్డి సీఎం కాన్స్టిట్యుయెన్సీ అయ్యుండి కూడా నేను స్టార్ హాస్పిటల్లో పనిచేసేటప్పుడు చాలా మందిని చూసిన. రోడ్ సైడ్లో మన టిఫిన్ సెంటర్ల దగ్గర ఏ ఊరు మీది అని అంటారంటే వాళ్ళ భాష చూసి నేను గుర్తుపట్టినప్పుడు వాళ్ళు అంటున్నారు మాది కొడంగల్ కాన్స్టిట్యుయెన్సీ అని గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి కొడంగల్ కాన్స్టిట్యుయెన్సీకి యువతకు మీరు ఎన్ని జాబులు ఇచ్చినారని సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. మీరు ఇంతవరకు మీరు గ్రీన్ కంపెనీస్ ఎన్ని తెచ్చిండ్రు, ఎకో ఫ్రెండ్లీ ఎన్ని తెచ్చిండ్రు కంపెనీస్, పొల్యూషన్ లేని కంపెనీస్ ఎన్ని తీసుకొచ్చిండ్రు మీరు చెప్పాలండి. ఇప్పుడు మనం వాస్తవానికి అనుకుంటాం, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కాన్స్టిట్యుయెన్సీ అయ్యుండి వేరే బతకనికే పోయినప్పుడు చాలామంది కూడా ఊర్లలో వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు, అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. మేము వాళ్ళు కౌరవులు 100 మంది ఉండొచ్చు, బట్ మేము పాండవుల్లాగా మేము ధర్మంగా యుద్ధం చేస్తామని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తాం. ప్రజలకు ఏం చెప్తారు చెప్పండి. నెక్స్ట్ కాబోయే మా నవిత గారికి భారీగా మెజారిటీ వస్తుంది మాకు. అదేవిధంగా మా యూత్ కూడా అందరు కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఉన్నారు. వాళ్ళకి రాత్రి నుంచి నిద్రలు పడతలేవు. వాళ్ళు రాత్రి 1 గంటలకు 2 గంటలకు లేచి తిరుగులాడుతున్నారు. వాళ్ళకి భయం పట్టుకున్నది. పక్కా మేము గెలుస్తున్నాము అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. ఇప్పుడు బోవిన్ నైవేద్యాన్ని నిలబెట్టుకున్నాం మా గ్రామంలో. ఆయమని మంచిగా గెలిపించుకొని మాకు అభివృద్ధి చేసుకుందామంటే మేము అనుకున్నాం. అంటే బోవిన్ అయితే ఎందుకు ఓటేస్తారు మీరు? ఆయన మంచి వ్యక్తి అని వేస్తాం. మంచి వ్యక్తి అని మేము అంతా గ్రామం అంతా కలిసి కట్టుగా ఉండి మేము మాట్లాడుకుంటున్నాం. మీకు ఎలాంటి హామీ ఇస్తుంది ఎలక్షన్ ఓట్లకు వచ్చినప్పుడు? ఆయమనా మీకు ఏం అడిగితే మేము అది చేస్తామన్నది ఆయమ. ఇండ్లు కానీ భూమి కానీ ఏం ఇబ్బంది ఉంటే దానికి మేము చేస్తా అన్నది, మంచి పని చేస్తా అన్నది ఆయమ. అంతే సార్. ఏం గుర్తొచ్చింది ఆయమక? కత్తెర గుర్తు.